మరొక్కసారి అందరికీ నా వందనాలు. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మనము కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా, దీనత్వము, సాత్వికము అనే విషయాలు నేర్చుకుంటున్నాం. ఇది ఎక్కడ ప్రారంభమైందో, ఏ ప్రాంతం నుంచి ప్రారంభమైందో ఒకసారి కొంచెం పాతకెళ్ళి ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వస్తాను. మనమందరూ క్రీస్తుకి శిష్యుల్లా మారిపోవాలి, దేవునికి శిష్యుల్లా మారాలి అనే విషయము మనం నేర్చుకుంటూ వస్తున్నాం. శిష్యుల్లా మారాలి. ఈ శిష్యుల్లా మారడానికి ఏం చేయాలి అంటే, యేసు ప్రభు ఎలాగైతే మనుషుల్ని ప్రేమించాడో, యేసు ప్రభు ఎలా ప్రేమ కలిగి ఉన్నాడో అలాంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. యేసులాగా ప్రేమించాలి అనే విషయము మనము ప్రారంభించుకున్నాం కదా. ఒకసారి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంకి వద్దాము. యేసులాగా మనం ఎలా ప్రేమించాలి అనే విషయం మనం నేర్చుకున్నప్పుడు 1 కొరింథీ పత్రికలోంచి మనం తీసుకున్నాము. 13వ అధ్యాయము 4వ విషయం నుంచి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది అస్సలు ఉప్పొంగదు, అమర్యాదగా ఉండదు. రైట్, ఆగండి. స్వప్రయోజనాన్ని కోరదు, అంటే స్వప్రయోజనం అంటే సొంతాన్ని కోరదు అనే విషయం దగ్గరకు వచ్చి మనం ఆగాం. అంటే క్రీస్తు శిష్యుల్లో మారాలంటే దేవుళ్ళ ప్రేమించాలి. దేవుళ్ళ ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలంటే ఈ లక్షణాలన్నీ చెప్పుకుంటూ వస్తూ స్వప్రయోజనం కోరుకోకూడదు, అంటే సొంత ప్రయోజనాలు మనం కోరడానికి వీల్లేదు, స్వార్థంగా ఉండడానికి వీల్లేదు అనే విషయాలు నేర్చుకుంటూ వస్తూ స్వప్రయోజనం మనం ఎందుకు కోరుకుంటాము అనే విషయాలు తెలుసుకుంటూ వస్తూ ఈ స్వప్రయోజనం ఎప్పుడు మొదలుపెట్టాం తెలుసా? 6వ తారీఖు 8వ నెల 2023. స్వప్రయోజనం పదం 6వ తారీఖులో 2023 8వ నెలలో 2023లో మనం ప్రారంభించాం. అక్కడి నుంచి మొన్న ఆదివారం వరకు వస్తూనే ఉంది స్వప్రయోజనం. ఈ స్వప్రయోజనం ఎందుకు కోరుకుంటామంటే, సొంతాన్ని చంపుకోవడం ఇష్టం లేక. ఆ విత్తనపు గింజలు చూపించాను కదా అప్పుడు, ఆ రోజుని ఆ విత్తన గింజలు చావడానికి ఇష్టపడక సొంతం అంతకు మనం ప్రేమిస్తూ ఉంటాము అని చెప్పుకుంటూ వస్తూ, సిలువని మోయడానికి మనం ఇష్టపడం కాబట్టి, మన సిలువను మోయడానికి, కాడిని మోయడానికి ఇష్టపడం కాబట్టి సొంతాన్ని మనం ప్రేమిస్తూ ఉంటాము అన్న విషయం నేర్చుకున్నాము. సిలువ ఎలా మోయాలి, ఏ పద్ధతిలో మోయాలి? సాత్వికము, దేన మనసుతో ఆయన కాడిని మోసి ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఈ సాత్వికము దేన మనసుకి వ్యతిరేకంగా పనిచేసేవి ఏవి ఉంటాయి అనే విషయాలు మనము నేర్చుకుంటూ ఇప్పటివరకు వచ్చాము. స్వప్రయోజనం కోరుకోదు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత పార్టీ ఏంటి? స్వప్రయోజనం తర్వాత ఉన్న మాట ఏంటి? త్వరగా. ఇప్పుడు ఏంటి నేర్చుకోలేతే? కొన్ని వారాల నుంచి ఏం నేర్చుకుంటూ వస్తున్నాం? మళ్ళీ ఇప్పుడు త్వరగా కోపపడదు అని పట్టున్నాం అనుకోండి, మీకు తొందరగా నా మీద కోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోపం గురించి అందరూ విన్నాం కాబట్టి, కోపం గురించి అందరూ నేర్చుకున్నాం కాబట్టి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా అదుపు చేసుకోవాలని నేర్చుకున్నాం కాబట్టి ఇది దాటుదాం, కోపాన్ని ఇంక వదులుదాం, దాటి వెళ్దాం. నెక్స్ట్ చదువుదాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం కారం? పచ్చడి కారమా? అపకారమా? అపకారం మనసులో ఉంచుకుంటుందా ఉంచుకోదా? అపకారము మనసులో ఉంచుకోదు, అపకారాలని మనసులో ఉంచుకోదు. ఇది ఈ పదం గుర్తుపెట్టుకోండి, అపకారాలని మనసులో ఉంచుకోదు. ఒకసారి ఆదికాండం కొద్దాం. ఇప్పుడు ఆదికాండం, జెనసిస్ ఆదికాండం 1వ అధ్యాయము 27వ మాట. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందే మనుషులను తయారు చేశారు. స్త్రీని గాను పురుషుని కానీ వారిని సృజించాడు. అంటే ఇప్పుడు చూడండి, దేవుడు మనిషిని తయారు చేశాడు. దేవుడు మనుషుల్ని తయారు చేశాడు. ఎలా తయారు చేశాడంట? దేవుడు ఎలా ఉంటాడో మనుషుల్ని అలా తయారు చేశాడంట. అంటే రూపం కాదు, పోలిక. దేవుని పోలిక ఏదైతే ఉందో ఆ పోలికలతో మనిషిని తయారు చేశాడు. అదే పోలికలతో మనిషిని తయారు చేసినప్పుడు దేవుడు ఎలా ఉంటాడో, ఆలోచన ఎలా ఉంటుందో మనుషులు కూడా అలాగే ఉంటుంది. మనందరికీ తెలుసు, దేవుడు మనుషులను తయారు చేశాడు. ఆ మనిషి ఒక దగ్గర పాపం చేస్తాడు, తప్పు చూపిస్తాడు, అవిధేయతగా ఉన్నాడు. అక్కడ అవిధేయతగా ఉన్నప్పుడు, తప్పు చేసినప్పుడు దేవుని పోలిక మనిషి పోలిక మారింది. పోలికలు మారిపోయాయి, దేవుని ఆలోచన మారిపోయింది.
హృదయములో వారికి వ్యత్యాసం వచ్చేసింది. మనుషులకి దేవుడికి అక్కడ తేడా వచ్చింది. రైట్. ఇప్పుడు ఏ పోలికలతో అయితే తయారు చేశాడో ఆ పోలిక పోయింది. ఈ పదం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏ పోలికలతో అయితే మనిషిని తయారు చేశాడో ఆ పోలిక పోయింది. మళ్ళీ చెప్తున్నాను, అర్థమవుతుందన్నమాట. ఏ పోలికతో తయారు చేశాడో ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత చూస్తారు, ఎవరిలో ఉన్నాడో అడుగుతారు. అచ్చం వాళ్ళ నాన్నే, అచ్చం వాళ్ళ అమ్మమ్మే, అచ్చం వాళ్ళ తాతే, అచ్చం అంటారే ఉంటారు. అది పెద్ద ఏకొచ్చి చూడండి మారిపోతూ ఉంటాయి. చిన్నప్పుడేమో వాళ్ళ తాతలో ఉన్నాడు, ఇప్పుడేమో వాళ్ళ నాన్నమ్మలో తయారైపోయాడు మొహం అంతా అంటారు. ఏమవుతుంది పోలికలు? ఆఖరిగా ప్రోడక్ట్ వచ్చినప్పటికేమో ఆడు వేరు. చిన్నప్పటి నుంచి వీళ్ళు ముక్కిదే, ముక్కు ఆడదే, చెవు ఆడదే, కళ్ళు ఆడదే అంటా ఉంటారు. ఆఖరికి వచ్చినప్పుడు ఎవరిది? ఆడదే. ఎవరికి ఉండవు. పోలికలు ఏమవుతున్నాయి? మారిపోతున్నాయి. ఇప్పుడు దేవుడు మనుషులను తయారు చేసిన తర్వాత పోలిక మారిపోయింది. ఎక్కడ పోలిక? హృదయం లోపల పోలిక మారిపోయింది. పోలిక మారిపోయిన తర్వాత దేవుడు ఆలోచన ఏంటంటే మరలా ఆ పోలికని రప్పించాలని ఆశపడ్డాడు. అదే పోలికని రప్పించాలని ఆశపడ్డాడు. అందుకు యేసు ప్రభువుని పంపి ఏ పోలికైతే కోల్పోయారో మనుషులు ఆ పోలికని తెప్పించాలని ఆశపడ్డాడు. యేసు ప్రభు ద్వారా ఆ స్వరక్తం ఇచ్చుకొని కొనుక్కున్న తర్వాత ఆ పోలికలోకి మనుషుల్ని మరలా తేవడానికి ప్రయత్నించాడు. రైట్. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనిషి దేవుడి రూపంలో ఉన్నాడు, దేవుని పోలిక కోల్పోయాడు, మరలా ఆ కోల్పోయిన పోలిక దేవుడు యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. 4వది ఏంటంటే ఆ పోలిక తెచ్చిన తర్వాత యేసు ప్రభు వారు మనల్ని కొనుక్కున్నాడు. ఏంటది? ఇప్పుడు మీ పక్కన చెప్పండి, యేసు ప్రభు మిమ్మల్ని కొనుక్కున్నాడని చెప్పండి. చెప్పారా? మరలా చెప్తున్నాను. దేవుడు ఆయన పోలికలో తయారు చేశాడు. మనుషులు ఆ పోలికను పోగొట్టారు. యేసు ప్రభు వచ్చి మరలా ఆ పోలికని రప్పించడానికి మనందరినీ తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? మన హృదయం ఎవరిది? ఆలోచన ఎవరిది? ఆయన మనము కొనేసుకున్నాడు. ఇప్పుడు అనుకుందాం, మీ దగ్గర ఒక ఆవుని కొనేసుకుందాం అంటున్నాను. నేను ఆవుని కొనుక్కుందాం అంటున్నాను. ఎంత ఉంటుంది దాదాపుగా ఆవు ఒకటి? రేట్ ఎంత ఉంటుంది? 20,000? ఒక 20,000 అనుకుందాం. పోనీ 20,000 మీరు అమ్మారు అనుకుందాం. 20,000 తీసుకొని ఈ ఆవు నేను కొనుక్కుంటున్నానని చెప్పి ఆ 20,000 మీ చేతిలో పెట్టాను. 20,000 మీరు తీసుకున్నారు. ఆవు అక్కడ ఉంది. నేను అన్నాను, నాకు కొంచెం పని ఉందమ్మా మార్కెట్లో, నేను ఆ పని చూసుకుని వస్తాను అని చెప్పాను. పని చూసుకుని రావడానికి నేను వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత టైం పడుతుంది నాకు రావడానికి. ఇప్పుడు నేను కొనుక్కున్న ఆవు పాలు ఎవరివి? ఈరోజు రానమ్మా నేను అన్నాను, రేపు వస్తానన్నాను. సాయంత్రం 3:30-4 అవుతుంది, పాలు తీసే టైం అయింది. ఆ పాలు ఎవరివి? నాకు ఇస్తారా, మీరు వాడేస్తారా? కొనుక్కుంది ఎవరు? డబ్బు చెల్లించింది ఎవరు? వాడుతుంది ఎవరు? పోని ఆ పూటకి ఏదో వాడేశారు, అయిపోయింది. నేను ఆ ఆవుని తీసుకెళ్ళిపోయి తర్వాత రోజు వచ్చి ఆవుని తీసుకెళ్ళిపోయి పట్టుకెళ్ళిపోయిన తర్వాత తెల్లారు అయిన తర్వాత ఏంటో ఆ నల్లావు పాలు తాగకపోతే నాకు కాఫీ తాగినట్టే లేదని చెప్పి మా ఇంటికి రాగలుగుతారా? ఆ నల్లవ పాలే బాగుంటాయండి, ఎందుకు మిగతా ఏ ఆవు పాలు తాగలేకపోతున్నానండి, ఉండండి కొంచెం తీసుకెళ్ళిపోతాను అని చెప్పి తీసుకెళ్ళగలుగుతారా? ఎందుకు తీసుకెళ్ళారు? నేను వెలకట్టి నా సొంతం చేస్తున్నాను. అది నాది. ఇప్పుడు యేసు ప్రభు మనల్ని కొన్నాడు. ఇప్పుడు ఎవరి సొంతం? నడి నెత్తి నుంచి అరికాల వరకు ఎవరి సొంతం? ఇప్పుడు ఈ హృదయం ఎవరి సొంతం? రైట్. ఒప్పుకుంటారా దీన్ని? దేవుని సొంతం ఒప్పుకుంటారా? ఇప్పుడు ఇందాక చదివింది స్వప్రయోజనం కోరదు, దాని కింద పద చదవండి. స్వప్రయోజనాన్ని కోరదు, దాని కింద పదం ఏంటి? అపకారాలని మనసులో ఉంచుకోదు. ఈ పదం గుర్తుపెట్టిన అపకారాలని. కొంచెం వివరణకి ఏంటంటే అపకారం అంటే దేవుడికి ఇష్టం లేనిది అని చెప్పచ్చు ఒక పదంలో. అంటే జరిగిన కీడు, జరిగిన విషయాల్లో నచ్చని విషయాలు, ఏదైనా తప్పుడువి ఏవి హృదయంలో పెట్టడానికి
వీల్లేదు. ఈ పదం గుర్తుపెట్టాడు. తప్పుడివి హృదయంలో పెట్టడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే కొనుక్కున్నది ఎవరు? ఇప్పుడు మీ బీరువాలో విలువైనవి పెడతారా, విలువ లేనివి పెడతారా? విలువైనవేనా? అంట్లు కడిగిన తర్వాత కొన్ని తొక్కలు, చెత్తలు, కరివేపాకు ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు తుక్కు వస్తుంది. ఆ తుక్కు అంతా తీసుకెళ్ళి దాహేద్దాం ఎవడం దాతాడు బీరువాలో? ఎందుకు ధైర్యం? విలువైంది ఏదైతే ఉందో అది దాస్తారు. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. అపకారాన్ని మనసులో పెట్టుకోకూడదు. ప్రేమ ఉన్నవాళ్ళు అపకారం అంటే జరిగిన కీడు, జరిగిన నష్టము ఏది మనసులో పెట్టడానికి వీల్లేదంట. కారణం ఏంటంటే ఇది మంద కాదంట. ఇది మంద కాదు. ఇప్పుడు నేను ఒక చెట్ట చెప్తానండి, నా వైపు గమనించండి. ఇది ఒక ఫైల్ అంటారు, రికార్డ్ ఫైల్, హాస్పిటల్కి సంబంధించింది. కాసేపుకి దీన్ని హృదయం అనుకుందాం. ఏంటది? హృదయం, మనసు అనుకుందాం. నా హృదయం అనుకుందాం కాసేపుకి. ఇది నా హృదయం, రైట్? ఈ కనిపిస్తున్నది నా హృదయం. ఈ కనిపిస్తున్న హృదయము నన్ను దేవుడు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఇది ఎవరిది హృదయం? దేవుని హృదయం. ఇది దేవునిది. దీని లోపల ఏమి ఉండాలి? ఇంతకీ హృదయం లోపల మొన్న ప్రసాదాన్ని ఆ పని చేసి పెట్టన్నా అంటే తీరుగ్గా వారం తర్వాత వచ్చి మర్చిపోయిన అన్నాడు. రాస్తాను అన్నీ రాస్తాను అన్నాడు. మర్చిపోయిన అన్నాడు. ఇక నేను రాశాను, సింపుల్గా చెప్పాడు. మర్చిపోయిన అన్నా అని చెప్పాడు. నేను ఒక పని చెప్పాను, చెప్తే చేసేస్తాడు కదా అని ధీమాగా ఉన్నాను. సింపుల్గా వచ్చి మర్చిపోయినాడు. దానివల్ల నాకు ఎంత నష్టం తెలుసా? చెప్తాను. ఇప్పుడు నా హృదయంలో ఒక విషయం రాశాను. రాసి పెట్టాను. ఏంటది? నేను తప్పు చేసిందా, ఆయన తప్పు చేసిందా? ఆయన తప్పు చేసింది నా హృదయంలో రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు భద్రంగా ఉందా లేదా? ఒక రోజు వస్తుందన్నా నువ్వు అడుగుతావు కదా, అప్పుడు తీసి చూపిస్తాను. పలానా రోజు నిన్ను అడిగితే నువ్వేం చేసావు, వారం తర్వాత వచ్చి మర్చిపోయాను, నేను మర్చిపోతాను. చూడు ఎక్కడ దాచాను. ఇప్పుడు ఎవరిది ఇది? ఏం దాయాలి? ఆయన విషయాలు దాయాలి, ప్రభు విషయం దాయాలి. ఇప్పుడు నాది ఎక్కడి నుంచి వచ్చింది? కొనేస్తున్నాడు కదా, ఇది కొనేస్తున్నాడు. లోపల సరుకు ఎవరిది? సరుకు ఎవరిది ఉంది? హృదయం కొనేస్తున్నాడు. ఓకే, నన్ను కొనేస్తున్నాడు, నా హృదయం కొనేస్తున్నాడు, నా మనసు కొనేస్తున్నాడు. లోపల సరుకు ఎవరిదండి? అర్థమవుతుందా పాయింట్? అపకారాన్ని మనసులో పెట్టుకోదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనసులో పెట్టుకోవద్దు. మనసు దేవుడు కొనేసుకున్నాడు, హృదయం దేవుడు కొనేసుకున్నాడు. లోపల సరుకు ఎవరిది పెడుతున్నాం? చెట్ట ఎవరిది ఉంది? అల్లప్పుడు ఆలో సరుకు ఉంది లోపల. ఆ రోజు ఎన్ని మాటలు అన్నారో గుర్తులేదా? సరుకు లోపల ఉంది. ఎవరిది ఇది? సరుకు ఎవరిది? మరి హృదయం ఎవరిది? మాట్లాడండి. హృదయం ఎవరిది? సరుకు ఎవరిది? హృదయం ఎవరిది? సరుకు ఎవరిది? ఉండొచ్చా? అయితే ఇప్పుడు ఈ దేవుని ఇచ్చిన హృదయము నేను మరలా పాడు చేశాను. ఏది నీట్గా ఉంది ఇప్పుడు? ఎందుకు? దేవుడు ఇది ఇచ్చాడు. ఫస్ట్లో దేవుడు ఇది ఇచ్చాడు. ప్రారంభంలో దేవుడు ఇలా తయారు చేశాడు. ఆయన ఎలాగున్నాడు అలా తయారు చేశాడు. మనిషి ఇలా పాడు చేస్తాడు. మనిషి యేసు ప్రభు వచ్చాడు, భూమి మీదకి వచ్చి అని చెప్పి ఆయన రక్తం ఇచ్చి కొని మరలా ఇలా చేశాడు. మనం ఏం చేసాం? మరలా ఇలా చేసాం. అవుతానే ఉందా లేదా? ఇప్పుడు ఈ హృదయం లోపల ఏది ఉంది? రాసింది ఉందా, రాయింది ఉందా? దేవుడిచ్చింది ఉందా, నువ్వు పాడు చేసింది ఉందా? ఏది ఉంది?
పాడు చేసింది ఉందా? అమ్మయ్య, అర్థమైంది ఇప్పటికే. ఇప్పుడు నేను ఈ హృదయము ఏ సందర్భాల్లో పాడు చేస్తామో, ఎందుకు పాడు చేస్తాం, కారణాలు చెప్తాను. ఆ కారణాలు శ్రద్ధగా వినండి. మీ జీవితానికి కావాల్సిన విషయాలు. దేవుడిచ్చిన హృదయము ఏ కారణాలు చేస్తా పాడు చేస్తామంటే బాగా గుర్తుపెట్టుకోండి. చూడటం అనండి ఒకసారి, అందరూ అనండి. చూడటం అనండి. ఈ పక్కలు చెప్పండి చూడడం అంటని. వినడం అనండి. వినడం. అనుకోవడం. చూడడం, వినడం, అనుకోవడం. ఈ 3 విషయాలే మన హృదయాలను పాడు చేస్తాయి. చూడడం, వినడం, అనుకోవడం. ఏంటి చూడడం, ఏంటి వినడం, ఏంటి అనుకోవడం? హృదయాన్ని ఈ 3 పదాలు ఎందుకు పాడు చేస్తాయో మనం శ్రద్ధగా విందాం. మొట్టమొదటి చెప్తున్నా, చూడటం అనండి. ఈ చూడడం ఏంటంటే బైబిల్లో మనకు తెలిసిన సంఘటనే. ఒక స్త్రీ వ్యభిచారంతో పట్టబడింది. బైబిల్లో మనకు తెలిసిన సంగతినే. ఒక స్త్రీ వ్యభిచారంతో పట్టబడితే ఊర్లో ఉన్న జనం అంతా పోగైపోయి ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చి యేసు ప్రభు దగ్గర వేస్తారు ఆవిడని. ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర వేస్తారు. వేసి యేసు ప్రభుని అడుగుతున్నారు, ఇదిగో యేసు, బోల్డ్ అని నీతి కబుర్లు చెప్తావు కదా, బోల్డ్ నీతి మాటలు మాట్లాడతావు కదా, బోల్డ్ విషయాలు చెప్తూ ఉంటావు కదా, ప్రేమ అని చెప్తూ ఉంటావు కదా, మనకి ఇచ్చిన మోషే రాసిన చట్టం ప్రకారము, మోషే గారు ఇచ్చిన చట్టం ప్రకారము వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ, పాపంతో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి. ఇది మనకి ఇవ్వబడిన చట్టము. ఇప్పుడు నువ్వేం చెప్తావు, చెయ్యు అని అందరూ రాళ్ళతో పట్టుకుని రెడీగా ఉన్నారు. ఎందుకంటే చట్టం అది. ఒకవేళ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఒకవేళ పట్టబడితే, పాపంతో పట్టబడితే ఖచ్చితంగా రాళ్ళతో కొట్టి చంపాలి. యేసు ప్రభు దగ్గర ఈ సందర్భాన్ని వేస్తారు. వేసిన తర్వాత యేసు ప్రభు ఏమంటాడా అని చూశాడు. సింపుల్గా లేచి ఒకే మాట్లాడాడు, మీలో ఏ పాపము, ఏ తప్పు చేయని వాడు మొదట రాయి ఆమె మీద వేయండి అన్నాడు. అంతే. గుండెలు బిగిసిపోయి ఒక్కొక్కడికి, ఈయనేంట్రా బాబు రాళ్ళు వేసి కొట్టి చంపేయి అని అంటే ఈ నిరికిద్దాం అని వచ్చారు. ఏ తప్పు ఏ పాపం చేయని వాడు ఫస్ట్ రాయి వేయండి అన్నాడు. అందరికీ భయం వేస్తుంది. అక్కడే రాయబడిందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు రాళ్ళు వదిలి వెళ్ళిపోయారంట. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని వారు చూశారు. వాళ్ళ హృదయంలో ఒక చిన్న ఆలోచన, చంపాలి. ఈ చూసిన వ్యక్తులు, తీసుకొచ్చిన వ్యక్తులు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభుకి చంపాలనిపించిందా, కాపాడాలనిపించిందా? కాపాడాలనిపించింది కదా. చూసిన వరకు ఏమనిపించింది? హృదయం ఎక్కడ మారింది ఇప్పుడు చూసింది? కానీ చూశారు, తప్పు అని తెలిసింది, టక్కన వాళ్ళ హృదయం లోపల చెడొచ్చింది. యేసు ప్రభుకు తెలీదా వ్యభిచారంతో చేస్తున్నాను? తెలీదా? యేసు ప్రభు కూడా తెలుసు. కానీ ఆయన హృదయంలో ఈమె వ్యభిచారం చేస్తుంది అని ఎందుకు రాయలేదు హృదయంలో? ప్రజలందరూ చూశారు, ఆ హృదయంలో వ్యభిచారం చేస్తుంది, తప్పు చేస్తుంది స్త్రీ అని చెప్పారు. కానీ యేసు ప్రభు కూడా చూశాడు, హృదయంలో ఎందుకు రాయలేదు? కొన్ని విషయాలు మీరు చూసి మీ హృదయంలో నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు మీరు చూసి మీ హృదయంలో రాస్తారు. ఇంకా మీకు అర్థమని చెప్తున్నాను. మా అమ్మ నాన్న రాయ్పూర్లో పనిచేసేవారు. చాలా కాలం రాయ్పూర్లో పనిచేసేవారు. నేను ఒక్కడే ఉండేవాడిని. మా ఇంట్లో ఒక పని చేయడానికి ఒక ఆవిడ వచ్చేది. ఆవిడ పేరు రవణమ్మ. అనండి, ఏంటది? కొంచెం అనండి గట్టిగా. ఆ రవణమ్మ అనే ఆవిడ వచ్చి మా ఇంటికి పొద్దున వచ్చేది, సాయంత్రం వచ్చి పని చేసి వెళ్ళిపోయేది. ఇల్లు తొడడం, తడిగొడ్డలు పెట్టడం, అంట్లు తోమడం అన్నీ చేసి వెళ్ళిపోయేది. ఎంత సహాయంగా ఉండేదంటే నన్ను బట్టి, ఆమెకు ఒంట్లో బాగోపోయినా నవీన్ బాబు చేసుకోలేడు అని చెప్పి ఈడ్చుకుంటూ వచ్చేది. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అన్ని ఇళ్ళు ఒలిసేది, నా ఇంటికి మాత్రం వచ్చి చేసి వెళ్ళిపోయేది. అంత మంచిగా ఉండేది. నేను ఒక్కడనే ఉండేవాడిని. బియ్యము ఖర్చు తక్కువ అవుతుంది ఒక్కడనే కాబట్టి. కొత్త బియ్యం ప్యాకెట్ ఒకరోజు ఓపెన్ చేశాను. తర్వాత రోజు చూస్తే దగ్గర 2-3 కిలోలు తేడా వస్తుంది. మరలా ఒక వారం పోయి చూస్తే ఇంకా తేడా వస్తుంది.
దగ్గర దగ్గర 10 రోజుల లోపలే సగం బస్తా ఖాళీ అయిపోయింది. నేను ఎంత తింటా నాకు తెలుసు, ఎన్నిసార్లు తిన్నాను కూడా తెలుసు, చాలాసార్లు బయట తినేసాను. మహా అయితే ఆ 10 రోజుల్లో నేను వండింది కిలోన్నర లోపలే 10 రోజులకి. కానీ అర బస్తా ఖాళీ అయిపోయింది. అంటే ఏం జరుగుతున్నట్టు? పచ్చళ్ళ సీజన్ అది. మా అమ్మ ఏమో రే పచ్చళ్ళకి కారం అది మిరపకాయలు కొనుంచరా, మేము బందర్ మిరపకాయలు అంటారు, మరి మీకు ఐడియా ఉందో లేదో తెలియదు. కానీ పచ్చళ్ళకి బందర్ మిర్చి అంటారు. బందర్ మిరపకాయలు లావుగా ఉంటాయి, కారం ఎక్కువ ఉంటుంది కానీ రంగు ఉంటుంది. బందర్ నుంచి వస్తాయి, బందర్ బ్రీడ్ అవి. అది తెచ్చిపెట్టారంటే చాలా రేట్ ఎక్కువ. 1 కేజీ తెచ్చిపెట్టి ఎండపెట్టేసి పెట్టాను. దాంట్లో కేజీ తెస్తే సగం అర కేజీకి మిగిలే. బియ్యం అయిపోతుంది, మిరపకాయలు కూడా అయిపోయి. ఏమవుతున్నట్టు? రవ్వనమ్మ చెయ్య దొరదేస్తుంది అని అర్థం. దేవుడిని నమ్ముకుంటాను నేను. అలాంటి ఆలోచన చేయొచ్చా? మరి తీసేస్తున్నట్టు చేయొద్దా? కళ్ళు ఎదురుకుండా కనిపిస్తుంది తీసేస్తున్నట్టు చేయొద్దంటారా? డౌట్ వచ్చి ఆ ఏ రూమ్లో అయితే ఆ బస్తా ఉంటుందో ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆవిడ చాలా లేట్గా తుడుతుందండి తడిగొడ్డ మీద. అన్ని రూమ్ పట్ అని పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రూమ్లో లేట్ చేస్తుంది. ఒకరోజు నేను బయట ఉండేవాడిని, ఆవిడ రాగానే బయట ఉండేవాడిని. ఆడ ఆ రూమ్లోకి వెళ్ళి నీట్గా తుడుస్తుంది, అదే బస్తా తుడుస్తూ ఉంటే కవర్లో ఇలాగ వేస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా వెళ్ళిపోయాను కావాలని. ఎందుకంటే నా ఉద్దేశం ఆవిడ ఏదో అనాలి కాదు, కానీ అవమానించాలి కాదు, కానీ చేస్తున్న తప్పుని ఆపాలి. తప్పుని ఆపకపోతే తప్పు నాది. చేస్తున్న తప్పుని ఆపకపోతే తప్పు నాది. కాబట్టి సడన్గా ఆ రూమ్లోకి ఆమె తీస్తున్న టైంకి వెళ్ళిపోయి ఇలా నిలబడిపోయాను నేను. ఆవిడ ఏం మాట్లాడలేదు, నేను ఏం మాట్లాడలేదు. ఆవిడ ఆ కవర్ అక్కడే ఉంచేసింది. అలా బయటకు వచ్చి తడిగుడ్డు కర్ర అక్కడ పెట్టేసింది. వెళ్ళొస్తాను బాబు అని చెప్పి వెళ్ళిపోయింది. మరలా 6 రోజుల నుంచి పనికి రాలేదు. అదే రోజు ఆఖరి రోజు మానేసింది ఆవిడ. బాధ అనిపిస్తుంది. వెళ్ళకుండా ఉండవలసింది అనవసరంగా. తప్పు చేస్తుంది కదా, మరి ఆపాలి కదా. ఇది ఒక లోపల ఆవిడ గురించి ఏది పెట్టుకోలేదు, పాపంలే అనిపిస్తుంది. కానీ ఆవిడ ఎక్కడ బయట కనపడినా లోపల, నాకు హృదయం లోపల నా బియ్యము, నా మిరపకాయలు బయట ఎక్కడో కనపడుతూ ఉండదు. ఆవిడ బండి మీద వెళ్తున్నప్పుడు కనపడేది, తల దించుకుని నిలిపోయేది. కనపడినప్పుడల్లా నేనేం బాగున్నావరా అవునమ్మా అని పలకించేవాడిని కాదు. ఫస్టే నా ఫైల్ ఓపెన్ అయిపోయేది. నా హృదయం లోపల ఫస్టే నా ఫైల్ ఓపెన్ అయిపోయి దొబ్బేసింది. ఇదే కనిపిస్తుంది. అంటే హృదయం ఎవరిది? లోపల ఆలోచన ఎవరిది? ఏం రాసుకున్నాను? అప్పుడు గుర్తుకొస్తుందండి వాక్యం, అపకారము పెట్టుకోకూడదని. ఇప్పుడు నాకేం కనిపిస్తుంది? నేను ఏదైతే చూశానో చూడటం వల్ల నా హృదయంలో అపకారం వచ్చేసింది. అర్థమవుతుందా? చూడడం, వినడం, అనుకోవడం. చూడడం, వినడం, ఈ చూశాను, నా హృదయంలో అపకారం వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి అనుకుందాం, మీ కుటుంబానికి నిలబెట్టిన వ్యక్తి, మీ కుటుంబాన్ని ఆదుకున్న వ్యక్తి, మీ కుటుంబానికి అసలు ఇంక ఎవ్వరు చేయలేని శక్తి, సహాయము అంతా అందించిన వ్యక్తి ఒకడున్నాడు. ఊహించుకోండి, ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు ఈరోజు ఇలాగున్నారంటే ఆ వ్యక్తే ఈ మాట అన్నాడు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ఆ వ్యక్తే. మేము తింటున్నామంటే ఆ వ్యక్తే. ఇప్పుడు మీరు తినడం ఆ వ్యక్తి వల్ల, ఉండడం ఆ వ్యక్తి వల్ల, అంత సహాయం చేశాడు. లోపల కృతజ్ఞత ఉంటుందా ఉండదా? మీ పిల్లలు చెప్తారు చెప్పరా, ఒరే ఏం లేనప్పుడు వచ్చామరా, ఎవరు సాయం చేయలేదురా, ఆ ఫ్యామిలీ ఉందే, ఆర్ర మమ్మల్ని ఆదుకున్నారు, చెప్తారా చెప్పరా? చెప్తారు. ఇప్పుడు మీకు ఒక మంచి స్టాండర్డ్ వచ్చింది, ఒక స్టేట్ వచ్చింది, మొత్తం అంతా వచ్చింది, బాగా వచ్చింది. ఆ కుటుంబంలో ఒక వివాహం జరిగితే మీరు కూడా రండి అని చెప్పి పిలిచారు మిమ్మల్ని. వెళ్తారా వెళ్ళరా? ఎందుకంటే ఇప్పుడు ఆరాధ్య జీవం వాళ్ళే. మీరు ఇలా ఉన్నారంటే కారణం, ఎన్ని పనులున్నా ఖచ్చితంగా వెళ్ళడానికి ఇష్టపడతారు. వెళ్ళిపోయారు మీరు.
వెళ్ళిపోయిన తర్వాత మీతో మాట్లాడట్లేదు, మిమ్మల్ని పలకరించట్లేదు, వచ్చేరా వదినా అంటలేదు, వెళ్ళేరా వదినా అంటలేదు, ఏమీ అంటలేదు. ఏంటి మాట్లాడట్లేదు అని లోపల అనుకుంటా ఉన్నారు మీరు. సర్లే తర్వాత ఏదో హడావుడిలో ఉన్నారు అని చెప్పి భోజనం కోసం చెప్పట్టుకొని బయలుదేరదామని ఆ చెప్పట్టుని అలా భోజనంకి వెళ్తుంటే ఆ కుటుంబం వచ్చేసి, ఏంటి మీరు అప్పుడే తినేస్తున్నారు, ఆగండి ఆగండి, మిగతా వాళ్ళంతా తినాలి కదా, ఆఖరిని తింటే ఒకసారి ఆగండి అన్నారు అనుకోండి. మీరు తింటారా మానేస్తారా? బండి ఎక్కువ వచ్చారు, ఎక్కువ చేస్తారు, రైట్? ఇప్పుడు మీ హృదయంలో వారి పట్ల ఏం రాస్తారు? ఒకప్పుడు మీ పిల్లలకి అడిగినా అడగకపోయిందా, చెప్పిందే చెప్పి, ఒరే మేము ఇలా ఉన్నామంటే ఆలేరా అని చెప్పిన మీరు ఇప్పుడేం చెప్తారు? మీరేం చూశారో ఏం చెప్తారు? ఏం రాస్తారు? ఏం రాస్తారు? చెరిపిరు అది ఏది 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 వాళ్ళు చేసిన మంచిని చెరిపేసి ఆడు నన్ను అవమానించాడో ఇది వస్తుంది. ఇప్పుడు ఏం చూశారు, ఏం రాశారు? మంచి ఎందుకు మర్చిపోయారు? మరి మంచి ఏమైనట్టు? చేసిన మంచి ఏమైనట్టు? ఇది మీకు ఆహారం పెట్టారంటే ఏంటో ఏమైనట్టుది? చూశారు, అపకారము హృదయంలో పెట్టేశారు. వారు చేసిన అపకారాలు హృదయంలో పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఏది ఇప్పుడు అపకారం ఉందా? ప్లెయిన్ దేవుడిచ్చింది ఉందా? ఏది ఉంది? ఏదైతే చూస్తారో అపకారం నోట్ చేస్తారు. మీరు చూసిన దాన్ని బట్టి మీరు అపకారం మీ హృదయంలోనే పెట్టేసుకుంటారు. రెండో విషయంకి వస్తున్నాను. రెండో విషయం ఏంటి? ఫస్ట్ది చూడడం, నెక్స్ట్ వినడం. ఒకసారి పక్కన చెప్పండి, వినడం అంటారని చెప్పండి. ఏంటి వినడం? వినడం వల్ల హృదయం ఎక్కడ పాడైపోద్ది? ఫస్ట్ది చూడడం వల్ల హృదయము పాడైపోయి అపకారాలతో నిండిపోతుంది చూడడం వల్ల. రెండవది వినడం వల్ల. మా స్నేహితులు ఒక పాస్టర్ గారు కొడుకు గురించి మాట్లాడుతున్నాడు. ఆ పాస్టర్ గారు మాథ్యూ అని చాలా మంచి ఆయన, చాలా యథార్థంగా సేవ చేస్తాడు. వాళ్ళ అబ్బాయి శామ్యూల్. ఆ శామ్యూల్ అనే వ్యక్తి, మాథ్యూ అనే పాస్టర్ గారు, ఇద్దరు నాకు తెలుసు. వాళ్ళ అబ్బాయి యవనస్తుల్ని నడిపిస్తాడు, యవనస్తుల కూటాన్ని నడిపిస్తూ ఉంటాడు. మాతో పాటు ఉన్న ఒక వ్యక్తి వచ్చి, శామ్యూల్ డిస్కోటెక్కి వెళ్తాడంటే తెలుసా అన్నాడు. ఏంటెక్కు అంటే సేకట్ గదిలో డ్యాన్స్ వేసేవి, డిస్కో డ్యాన్స్ అంటారు కదా. శామ్యూల్ డిస్కోకి వెళ్తాడు తెలుసా అనే విషయం చెప్పారు. చెప్పిన తర్వాత నాకు నమ్మొద్దేయలేదు, నాకే చెప్పారు. శామ్యూల్ అనేవాడు చాలా యవనస్తుల చాలా యథార్థంగా పనిచేస్తుంటాడు. నీకు ఎవరు చెప్పారా అన్నాను. పలానా వాడు చెప్పాడు అన్నాను. వాడి దగ్గరికి వెళ్ళి అడిగాను, శామ్యూల్ డిస్కోటెక్కి వెళ్తాడని నీకు చెప్పావంట అంటే, అవును చూడు వెళ్తాడంట. ఎప్పుడు చూసావని అడిగాను. చూడలేదు అన్నాడు. పలానా వాడు చెప్పాడు. ఆడి దగ్గరికి వెళ్ళాడు. ఆడిని అడిగితే పలానాడు, ఆడి దగ్గరికి పలానాడు. అలా దగ్గర 8 మంది దగ్గర నుంచి వచ్చిన వార్త ఒకడు వచ్చి నాకు చెప్తున్నాడు, పలానా వ్యక్తి పాస్టర్గా ఉంటూ డిస్కోలకి వెళ్తాడంట అని చెప్పాడు. ఆఖరి వ్యక్తి దగ్గర వరకు వెళ్ళాడు మొత్తం. ఎవరు అని ఆడిని అడిగితే, ఎవరు చెప్పారు, ఎప్పుడు చూసావంటే, చూడలేదు విన్నాను అన్నాడు. ఎప్పుడు విన్నావు అంటే, శామ్యూల్ అనే వాక్యం చెప్తూ నేను డిస్కోటెక్కి వెళ్తానని చెప్పాడు ఆయన. ఆడనే అడిగాను డైరెక్ట్గా, శామ్యూల్ని అడిగాను, ఎరా పలానా రోజుని డిస్కోటెక్కి వెళ్తాను చెప్పావంటే, డిస్కోకి నేనా అన్నాడు. మొత్తం అంతా ఏంటి రాసుకున్నాడు అవన్నీ చూస్తా, లేదు నేను చెప్పింది ఏంటంటే, ఒకవేళ నేను డిస్కోటెక్కి వెళ్తే మీరు నా వాక్యం వినరా అని చెప్పాను అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడు వీడు? శామ్యూల్ చెప్పిందేంటి? డిస్కోటెక్కి వెళ్తే నా వాక్యం వినరా అని చెప్పాడంట. ఈ విన్నోడు ఫస్ట్ విన్నోడేమో ఆడి పేరు పంకజ్ త్రిపాఠి, హిందీ వాడు, సగం తెలుగు సగం హిందీ, ఆడ భాష మొత్తం కలిపి మాట్లాడుతున్నాడు. ఈ పంకజ్ అనేవాడు విన్నాడు. విని శామ్యూల్ భయ్యా డిస్కో జాతే హే అన్నాడు. డిస్కోకి వెళ్తే అనే పదం వాడినందుకు వీడికి ఏమని పడింది? వెళ్తాడో అని అనిపడింది. ఈడేమో ఒకటి వార్త అంటాడు, ఈ వార్త ఇక్కడికి వచ్చింది, ఈ వార్త ఇక్కడికి వచ్చింది, ఈ వార్త ఇక్కడికి వచ్చి, ఈ వార్త ఇక్కడికి వచ్చింది. వార్త విన్న ఆ 8 మంది శామ్యూల్ గాడు దుర్మార్గుడు, బోధ చేస్తూ డిస్కోకి వెళ్తాడో అని రాయడం ప్రారంభించారు. చూసారా ఏమైంది? మరి విని హృదయం పాడు చేస్తారు.
విని 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 కొన్ని విషయాలు విని పాడు చేసుకుంటాం. ఈ ఈ వినడం వల్ల చూడరు కానీ వినడం వల్ల హృదయం పాడైపోతుంది, పాడు చేసేస్తారు. కొన్ని చూసి పాడు చేసుకుంటే కొన్ని విని పాడు చేసుకుంటారు. ఇప్పుడు కొందరు మనుషులు ఉంటారు, వదినా విన్నావా నీ గురించి ఏం చెప్పిందో అంటారు. నీకు వినపడలేదంటే వినకూడదనే కదా. వీళ్ళు అంటారు, విన్నావా నీ గురించి ఏం చెప్పిందో అంటే ఎవరు? అదే ఆ వదిన, పెద్ద వదిన ఏమన్నదో విన్నావా అంటే ఆసక్తి వస్తుందా రాదా? నేను వినలేకపోతే నాకు వదిలేమని నువ్వు వెళ్ళిపో అంటారా? చెప్పు చెప్పు ఏమన్నది 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 చెప్పు 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 ఏమన్నది అంటారు అనరా? ఉండండి చెప్తారు అని ఆ వదిన అన్నది ఈ వదిన ఈని ఈ వదిన ఇంకో వదిన చెప్తుంది. చెప్పిన తర్వాత అలా అనుండదేమో అని డౌట్ మీకు వచ్చింది అనుకుందాం. అలా అనుండదేమో అని డౌట్ వచ్చింది. ఏంటి నమ్మట్లేదా? నా మాట నమ్మట్లేదు. ఉండు లక్ష్మోదికి ఫోన్ చేస్తాను. లక్ష్మోదికి ఫోన్ చేస్తే లక్ష్మోది చెప్తాను, లక్ష్మోదిన మొన్న ఆ వదిన ఏమని చెప్పు అని నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నమ్మేస్తారా లేదా? లక్ష్మోదికి ఫోన్ చేయగానే అవును వదిన అలాగే అన్నది అని చెప్పి నమ్ముతారా నమ్మరా? మీరు విన్నారా? ఎందుకు నమ్ముతారు? ఓహో, వినుట వల్ల విశ్వాసం అది అన్నమాట. నమ్మడం కారణం ఏంటి? వింటున్నాం, ఏంటి విశ్వాసిస్తున్నాం. ఇప్పుడు ఆ వదిన చెప్పిన విషయం మీరు చూడలేదు, ఆ వదిన చెప్పిన విషయం మీరు వినలేదు, ఆ వదిన మీ గురించి చాడి చెప్పిన విషయం మీరు వినలేదు. ఎవరో చెప్పిన విషయాన్ని తీసుకొచ్చి విని ఇలా ఉండాల్సిన హృదయాన్ని చేస్తారా చేయరా? ఇంకా కొంచెం మీకు అర్థం అవ్వడానికి విని హృదయం ఎక్కడ పాడు చేసుకుంటామంటే ఒకవేళ ఒక ఆదివారం మీరు చర్చికి రాలేదు, ఒక ఆదివారం మీరు చర్చికి రాలేదు. మీరంటే ఒక్కొక్కరు ఆలోచించుకోండి. మీరు చర్చికి రాలేదు. చర్చికి రాకపోతే చర్చికి వచ్చిన వారు ఒక మాట అన్నారు, నవీనన్నా ఏమన్నా నవీనన్నా పాస్టర్ అన్న ఏమన్నాడంటే అస్తమాను ఎవరు రాని వ్యక్తి అస్తమాను మాట్లాడితే ఆవిడే పాటలు అందించుకుంటుంది, అస్తమాను మాట్లాడితే ఆవిడే పాటలు పాడుతుంది, అస్తమాను మైక్ లాగేసుకుంటుంది, ఈసారి నుంచి ఆవిడకి మైక్ ఇవ్వద్దమ్మా మీరు కూడా పాడండి అన్నాడు అని ఆ వ్యక్తికి చెప్పారు అనుకుందాం. ఆ వ్యక్తి నవ్య అనుకుందాం. మీకు అర్థమని చెప్తున్నా. నవ్య రాలేదు ఆ రోజు చర్చ్కి. నేను అన్నాను అలాగా అస్తమాన్ నవ్య మైక్ లాగేసుకొని మా అస్తమాన్ పాడుతుంది, ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు, మీరు కూడా పాడండి అని అన్నాను. ఇప్పుడు మీరెళ్ళి అంటే ఒకరు వెళ్ళి మీకే వార్తించారు. ఆ అంటున్న వ్యక్తి మీరే. ఏది ఏ నింద అయితే వేసానో ఆ నింద పడిన వ్యక్తి మీరే. మీ గురించే నేను మాట్లాడాను. వ్యక్తి వచ్చి మీకు చెప్పారు ఆ విషయం, మీ గురించి నవీనన్న అలాగన్నాడు అని. అర్థమైందా? మీరే రాలేదు, మీ గురించే నేను అలాగన్నాను అని ఈ సంఘస్థులు చెప్పారు. నీ గురించి అలాగన్నాడు సిస్టరు అన్న, అస్తమానం నువ్వు పడేస్తావంట అని. వచ్చే ఆదివారం చర్చ్కి వస్తారా? క్వశ్చన్ నెంబర్ 1. వచ్చే ఆదివారం చర్చ్కి వస్తారా? వస్తారు, డౌటే లేదు. నవ్వుతూ వస్తారా అని వస్తారు? ఎలా వస్తారు? ప్రైజ్ అని వస్తారా? ఎలాగొస్తారు? ఎలాగో వచ్చారు. పాటల కోసం మైకు మీ దగ్గర అలా పెడితే ఏం చేస్తారు? పాడతారా? గొంతుకు కొంచెం జలుబు దగ్గు బాగా పట్టింది వదిన వదిలే అటిచ్చి పాడతారా మానేస్తారా? నేను ఒక నిందేస్తానని ఒక విన్నారు, పాడతారా మానేస్తారా? డైరెక్ట్గా అన్న మీరు ఇలా అన్నారంట అని అడిగేవారు ఎవరు ఉన్నారా? అన్న మీరు ఇలా మాట అన్నారంట నిజమేనా అడిగేవారా? అడగరు. పాట పాడతారా మానేస్తారా? ఇంకెప్పుడు పాడినాం ఆ వారం మానతారా? ఇంకెప్పుడు మానేస్తారా? ఏం చేస్తారా? చమ్మని చెప్పండి. నన్ను అడుగుతారా? ఆ వారం ఒకరోజు ఆపేస్తారా? ఇంకెప్పుడు మాడను అనుకుంటారా? ఏంటి వస్తుందో ఆలోచన? ఏది వస్తుందో మీకు ఆలోచన. మీరు స్వతహాగా విన్నారా? నేను ఆ మాట అనడం విన్నారా? ఎవరో చెప్పిన మాట విని మీ హృదయంలో
ఆ నవీన్ గడు అలా అన్నాడు అంట అని పాయింట్ నెంబర్ 15 అనేసి 15 పాయింట్ వేసి నా గురించి ఇచ్చింది ఎవరు? పాడు చేసింది ఎవరు? విని పాడు చేసుకోవడం. కొన్ని విషయాలు మీరు విని పాడుతుంది. ఫస్ట్ది ఏంటి? చూసి మీ హృదయాన్ని పాడు చేసేసుకుంటారు. రెండోది విని పాడు చేసుకుంటారు. మూడో చెప్పేస్తున్నాను, ఆఖరిది. ఆఖరిది ఏంటి? అనుకోవడం. అనండి ఒకసారి. ఏంటి అనుకోవడం? ఏంటి అనుకోవడం అంటే మీరు చూడరు, మీరు వినరు, మీరు అనుకుంటారు. ఆ సిస్టర్ గారు వచ్చి, అన్నా ప్రతి నెల మా ఆయన జీతం తెచ్చి ఇచ్చేవాడన్నా, ఎంత తెచ్చేవాడో అంతా పెట్టేసి ఇదిగో ఇంటికి రేషన్కి ఖర్చులకి ఇవన్నీ ఉంచు అని చెప్పి ప్రతి నెల ఇచ్చేవాడన్నా, నాకు ఎందుకో అనిపిస్తుందన్నా ఈ నెల ఇవ్వలేదు, ఎక్కడైనా ఎవరికన్నా ఇచ్చాడంటావా అంటుంది. ఎన్ని రోజులు అయింది జీతం వచ్చి అని? తెలీదన్నా. అడిగావా? అడగలేదన్నా. బ్యాంక్ బ్యాలెన్స్ చూసావా? చూడలేదన్నా. ఏమీ మాట్లాడలేదు. ఆ నెల అలా ఆయన జీతం ఇవ్వలేదు. మొహం మార్చేసుకుని నాకు డౌటే వాళ్ళ అమ్మకు అక్కు ఇస్తుంటాడు. వాళ్ళ అక్క ఫోన్ చేసి ఉంటుంది, ఒరే తమ్ముడు ఏంటోరా బావగారికి జీతం రాలేదు, డబ్బులు లేవురా అని ఒక మాట అని ఉంటుంది. మొత్తం తీసుకెళ్ళి ఇస్తుంటాడు. నాకు తెలుసులే. చూసిందా? ఎన్నాదా? ఏంటి అవుతుంది అనుకుని మా ఆయన కుటుంబాన్ని పోషించుకుని దుర్మార్గుడు వాళ్ళ అక్కకి డబ్బులు ఇచ్చేసాడో రాస్తుంది మొత్తం. వాస్తవం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపోతుంది. మొత్తం జీతం ఎవరు ఆపేస్తారు. అది జరిగింది. ఆ వ్యక్తి ఆ విషయం చెప్పలేదు. ఇంట్లో పాత డబ్బులు ఉంటాయి కదా, ఖర్చు పెడతాదిలే అని చెప్పలేదు. ఈయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. కానీ ఆ స్త్రీ ఏమనుకుంది? చూసిందా? చూడలేదు. ఎన్నాదా? ఏమైంది పోతే పాటు చేయడం కారణం? అనుకుని. ఇప్పుడు చెప్పండి, ఎన్ని అనుకుని మీ హృదయాలు పాటిస్తుంటారు? ఎన్ని అనుకుని. ఇప్పుడు ఒకవేళ టైం అయిపోయి త్వరగా చర్చకు వచ్చేయాలని చెప్పి స్నానం చేయకుండా అలాగే జిడ్డు ముఖంతో తలదూకకుండా వచ్చేస్తున్నారనుకోండి. అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే మీ వైపు ఒకటి ఇద్దరు చూసుకుని ఇలా అనుకుని నవ్వుకుంటున్నారు అనుకుందాం. ఏమనుకుంటారు? నా గురించే అనుకుంటున్నారు, నా వాళ్ళకం చూసి నవ్వుకుంటున్నారు అనుకుంటారా? చూసారా? విన్నారా? ఏమైంది ఇప్పుడు? మీరు అనుకోవడం వల్ల ఇలాగ ఉండాల్సిన హృదయము ఇలా చేస్తా. చూడండి, మీరు మాట్లాడరు, మీరు చూడరు, మీరు ఏమీ ఉండదు. మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్న దానికి మీరు నిర్ణయం తీసుకుని మీ హృదయం పాటు చేసుకుంటారు. మాట్లాడరు, చూడరు, ఏమీ ఉండదు. కానీ మీరు అనేసుకుని చేస్తారు ఆ పాపం. దేవుడిచ్చిన హృదయము ఎలా ఉండాలో అలా ఉండాలి. మీరు చూసి పాపం చేయడానికి లేదు, మీరు చూసి రాయడానికి లేదు. హృదయంలో అపకారాలు ఉంచుకోదంటే మీరు చూసి అనుకోవడానికి లేదు, మీరు విని రాయడానికి లేదు. మీరు అనుకుని కూడా అలాగ అనుకున్నాను మరి నన్నేం చేయమంటారు అన్నంకి లేదు. మరి అలా చూస్తే అలాగంటే అలా అనుకోరు ఏంటి? అస్సలు ఛాన్సే లేదు. ఒకవేళ అనుకున్నా, ఒకవేళ చూసినా రాసే అధికారం మీకు లేదు. హృదయాన్ని పాడు చేసే అధికారం మీకు లేదు. మీరు ఏ విషయం అయితే చూస్తున్నారో, ఏ విషయం అయితే వింటున్నారో, ఏ విషయం అయితే అనుకుంటున్నారో, ఈ 3 సందర్భాలు బట్టే దేవుడిచ్చిన హృదయాన్ని పాడు చేసేస్తున్నారు. జాగ్రత్త. ఏంటిది? అమ్మయ్య, కష్టపడ్డది ఫలితం వచ్చింది. అయితే ఏ చపాతీ ముక్క దోశ ముక్క అంటారు అనుకున్నాను నేను.
బాగానే ఉందా షేపు? పర్లేదా కొంచెం? కొంచెం మొన్నే సర్జరీ జరిగింది అంటే కొంచెం పొంగిందే, మీరేమనుకోవద్దే. ఇప్పుడు రెండు హృదయాలు. ఒక హృదయం మీద ఏమున్నాయి? రకరకాల రంగులు, రకరకాల గీతలు, పిచ్చిగా ఉంది. ఇంకో హృదయం మీద ఏమీ లేదు. ఈ హృదయము పాడైపోయిన హృదయం. ఒకరోజు యేసుప్రభు రాకడ వస్తుంది. మధ్యాకాశంలోంచి గర్జించుకుంటూ ఈ భూమి మీద అడుగు పెట్టేస్తాడు. ఆ టైంలో ఆయన ఏదైతే కొనుక్కున్నాడో, ఏదైతే కొనుక్కున్నాడో అది ఇచ్చేవా నిన్ను తీసుకెళ్తాడు. ఏదైతే నువ్వు పాడు చేసావో, దీంతో ఉన్నావో, ఆ టైంలో పాడు చేసిన హృదయంతో ఉన్నావా, నిన్ను వదిలి వెళ్తాడు. ఈ టైంలో ఒకవేళ దేవుడు రాకడైతే నీ హృదయం ఎలా ఉంది? అపకారంతో ఉందా? ఇలా ఉందా? దేవుడు పరిశుద్ధపరిచినట్టు ఉందా? నీ అపకారాలతో నిండుందా? ఏ హృదయం ఇవ్వగలుగుతావు ఆ టైంకి? ఆయన కొనేసుకున్నాడు, నిన్ను కొనేసుకున్నాడు, నీ హృదయం కొనేసుకున్నాడు. ఆయన రాకడ సమయానికి నీ హృదయం ఇదైతే ఖచ్చితంగా నీ అపకారాలతో నిండి ఉంటే, ఖచ్చితంగా అపకారాలతో పాడు చేసి ఉండుంటే వదిలి వెళ్ళిపోతాడు. ఇలా నిష్కలంగా ఉన్నావా, ప్రభు తీసుకెళ్తాడు. ఏ హృదయం ఇప్పుడు చెప్పండి? ఏ హృదయంతో ఉన్నావు చెప్పండి? ఏ హృదయంతో బ్రతుకుతున్నావు? వాక్యం వింటున్నాం మనం, వాక్యం వెంబడిస్తున్నాం మనము. ఈ హృదయమా, పాడు చేసిన హృదయమా? ఆయన మనను కొనేసుకున్నాడు, లెక్క అడుగుతాడు హృదయాన్ని. ఒకవేళ అపకారాలతో పాడు చేసుకున్నావా, లెక్క కట్టుకోవాల్సిందే. లేదు మార్చుకుందాం, ఇంక మీద నా హృదయంలో ఎలాంటి అపకారాలు నేను దాయను, నా హృదయంలో ఎలాంటి అపకారాలు పెట్టుకోను, ఎలాంటి చెడుకు త్రావేవను, నేను చూసింది కానీ, నేను విన్నది కానీ, నేను అనుకున్నది కానీ, దేన్ని బట్టి కూడా నా హృదయం పాడు చేసుకొని అన్నావా, నిన్ను తీసుకెళ్తాడు. నిర్ణయం నీదే. హృదయం ఎలాగుంటే దాన్ని బట్టి నీ ఫలితం ఉంటుంది.